స్వర్గీయ మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి ఈరోజు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాలు సూచనలతో ఈ రోజున కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. తదుపరి ట్రంక్ రోడ్లోని జ్యోతిరావు ఫూలే యొక్క కాంస్య విగ్రహానికి నివాళులర్పించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా తరలి రావడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి గురించి మనం రెండు విషయాలు, అంటరానితనం కుల వివక్ష మీద పోరాడినటువంటి సామాజిక కార్యకర్త జ్యోతిరావు ఫూలే గారు 150 సంవత్సరాల క్రితమే కుల వివక్ష మీద అంటరానితనం మీద మహిళలకు కూడా విద్యను అందించాలనే సదుద్దేశంతో ఆ రోజున పోరాటాలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జ్యోతిరావు గారి ఫూలే. ఆయన యొక్క ఆశయాలు చాలా గొప్పవి. ఆ రోజుల్లో కుల వివక్ష విపరీతంగా ఉండేది, అంటరానితనం ఉండేది, మహిళలు ఇంటికి పరిమితమైనటువంటి రోజులు. అటువంటి రోజుల్లోనే మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి స్కూళ్ళు పెట్టి మహిళలకు కూడా విద్య ఉండాలి, తద్వారా వాళ్ళు జ్ఞానం పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో మహిళా ఉద్యమంగా ఆ రోజు చదువుకోవాలి ప్రతి మహిళ అని తన భార్య అయినటువంటి సావిత్రిబాయి ఫూలే గారికి చదువు లేనప్పటికీ చదువు నేర్పించి ఆమె ద్వారా మిగతా మహిళలకు ఉపాధ్యాయులుగా ఆమె మిగతా మహిళలకు కూడా ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అటువంటి మహోన్నత వ్యక్తిని తన గురువుగా చెప్పుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, రాజ్యాంగ నిర్మాత, ఆయన నా ఆశయాలు నా ఆలోచనలు కూడా నేను జ్యోతిరావు ఫూలే గారి దగ్గర నుంచి తీసుకున్నాయని చెప్పినటువంటి వ్యక్తి. అటువంటి మహోన్నతమైనటువంటి జ్యోతిరావు గారి ఫూలే విగ్రహానికి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పించడానికి తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ఆయన యొక్క ఆశయాలు కొనసాగిస్తామని ఇక్కడ ప్రతిజ్ఞ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ జ్యోతిరావు ఫూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫూలే. థ్యాంక్ యూ. మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి వర్ధంతి సందర్భంగా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం ఈ రోజున కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మరలా అలాగే కావలి ట్రంక్ రోడ్ లో ఉన్నటువంటి జ్యోతిరావు ఫూలే కాంస్య విగ్రహానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫూలే ఉత్తర భారతంలో జన్మించినప్పటికి కూడా ఈ దేశం మొత్తంలో కూడా ఒక గర్వించదగ్గ సాంఘిక విప్లవకారుడు జ్యోతిరావు ఫూలే గారు. జ్యోతిరావు ఫూలే గారు ఆ రోజు కుల వివక్షతకైతేనేమి, బాల్య వివాహాలకైతేనేమి, చదువు కోసం అయితేనేమి, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతులు ఇబ్బంది పడుతున్నారో శూద్రుల కోసం, దళితుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు ఫూలే గారు. ఉత్తర భారతంలో జ్యోతిరావు ఫూలే గారు అయితే దక్షిణ భారతంలో రామస్వామి పెరియార్ గారు. ఈ ఇద్దరు కూడా మరి జాతుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు. అటువంటి జ్యోతిరావు ఫూలే గారికి ఈరోజు మనం ఘనమైన నివాళులు అర్పించుకోవడం, మనల్ని మనం పూజించుకోవడం అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే జ్యోతిరావు ఫూలే గారి గొప్పతనాన్ని మనం చెప్పుకోవాలంటే ఈ భారతదేశంలో
మరి సాంఘిక విప్లవకారుడైనటువంటి జ్యోతిరావు పూలే గారు ఆ రోజు ఆయన యొక్క భార్యను చదివించి ఈ దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తయారు చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఈ ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే గారిని గురువుగా ఆయన స్వీకరించాడంటే మరి పూలే గారి యొక్క మరి గొప్పతనం మనం ప్రత్యేకంగా చెప్పుకోబోలే. ఎందుకంటే బీసీల కోసమే కాదు, ఆ రోజు మహిళల కోసం, అలాగే విద్య కోసం, అలాగే మరి బడుగు బలహీన వర్గాలు దళితులు ఆ రోజు పడుతున్నటువంటి అంటరానితనం కోసం పోరాటం చేసిన మొట్టమొదటి సాంఘిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే గారికి మరొక్కసారి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జ్యోతిరావు పూలే ఆయన ఒక మహాత్మా అనే బిరుదు కూడా తెచ్చుకున్నాడు. ఈయన మహారాష్ట్రలో ఒక చిన్న కూరగాయలు అమ్ముకునే చిన్న నిరుపేద కుటుంబంలో జన్మించి ఆనాడే బడుగు బలహీన వర్గాలని అణగదొక్కుతూ ఉండే ఒక ఉద్యమంలాగా తయారయ్యి ఒక ఉద్యమం స్థాపించి ప్రజల్ని బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళందరినీ ఒక ఉద్యమంగా తయారు చేసి ఆ రోజు ఈ బడుగు బలహీన వర్గాల్ని ఏమైనా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పోరాటం జరిపిన మహాయోధుడు. అదే రోజుల్లో మన మహిళలకి బాల్య వివాహాలు జరిగాయి. బాల్య వివాహాలు జరిగి తొందరలోనే భర్తలు చనిపోయి వితంతువులుగా మిగిలిపోయేవాళ్ళు. వితంతువులు మిగిలిపోయినప్పుడు వాళ్ళకి మళ్ళీ రెండో పెళ్లి చేయాలంటే అది పెద్దలు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఆ రోజుల్లోనే దాని మీద కూడా ఉద్యమం చేసి ఆ బాల్య వివాహాలను నిషేధించి ఆ వితంతువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మళ్ళా రెండవ పెళ్లి చేసి మహిళలు కూడా చదువు అవసరం అనేదాన్ని కూడా గుర్తించి ఆయన భార్యని సావిత్రిబాయి పూలేని ఒక టీచర్గా ఒక స్కూల్ స్థాపించి టీచర్గా చేసి ఆనాడే మహిళలకు చదువు నేర్పించి వ్యక్తి మహా వ్యక్తి ఇతను. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఈయన గురువుగా భావించి మా గురువులాగా చేసుకొని ఆయన అణుగుజాలలో నడిచి ఆయన మొత్తం అణుగుజాలు నడవటం జరిగింది. కాబట్టి అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు మహాత్మా జ్యోతిరావు పూలేని ఆశయం తీసుకొని మామూలుగా బడుగు బలహీన వర్గాలకి ఏమైనా ముందుకు తీసుకురావాలి, వాళ్ళకి అంటూ ఒక రిజర్వేషన్ కల్పించాలి, రిజర్వేషన్ కల్పించి రాజకీయంగా ఆర్థికంగా వాళ్ళకు కొంచెం ఎదుగుదల చూపించుకోవాలనే ఉద్దేశంతో ఆనాడు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఆ రిజర్వేషన్లో బట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటలో నడుస్తూ బీసీలకు అణగాడ వర్గాలకు రిజర్వేషన్ని సంపాదనలో ఇస్తూ తెలుగుదేశం పార్టీ ఇప్పటికి కూడా బీసీల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని నిరూపించుకోవడం జరుగుతుంది. జోహార్ జ్యోతిరావు పూలే, కొనసాగిద్దాం జ్యోతిరావు పూలే ఆశయాలను, కొనసాగిద్దాం జ్యోతిరావు పూలే ఆశయాలను. జోహార్ జ్యోతిరావు పూలే. ఉండండి వేసిన ఉండండి, అట్లా ఉండండి. గ్రూప్ ఫోటో దిగుతుంది.